హలో ఆల్, వెల్కమ్ టు వాచ్ ద వర్డిక్ట్. సలార్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే నాకు నచ్చింది భయ్య. కొన్ని సినిమా రివ్యూస్ చేస్తే హెడ్ఏక్ వస్తుంది, కొన్ని సినిమా రివ్యూస్ చేయాలంటే భయం వేస్తుంది. కానీ సలార్ సినిమా రివ్యూ చేస్తే హై వస్తుంది. ఒక్కరోజు ముందే అయినా ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ఉగ్రం స్టోరీ లైన్నే నేను మళ్ళీ చెబుతున్నాను, బట్ ఈసారి చాలా పెద్దగా అండ్ చేంజెస్ చేసి అండ్ కన్ఫర్మ్ చేయటం వల్ల మూవీని కాపాడేశారనే చెప్పాలి. ఇది రీమేక్ కాదు, కానీ అప్పట్లో బడ్జెట్కి క్యాస్ట్కి అలా తీసారు, ఇండస్ట్రీ హిట్ కొట్టారు. కానీ ఇప్పుడు ఉన్న బడ్జెట్కి కట్అవుట్కి పాన్ ఇండియా హిట్ని ఇచ్చారు. సలార్తో రాజమౌళి హీరో శాపం నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఆ కట్అవుట్కి తగ్గ స్టోరీ, ఎలివేషన్స్ అండ్ మాస్ యాక్షన్ ఇప్పుడు పడింది. మూవీ స్టోరీ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఉగ్రం చూసిన వాళ్ళకైతే ఏం జరుగుతుందో మాకు తెలుసులే అని అనుకుంటారు. కానీ ప్రశాంత్ నీల్ మార్క్ ఏంటో తెలుసా? అది ఎలా జరుగుతుంది అని ఇచ్చే ఎలివేషన్స్ ఆడియన్స్కి పీక్స్లో హై ఇస్తుంది. ట్రైలర్లో చూపించినట్టే ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వరదరాజం అన్నారు దేవా కోసం ఏం చేశాడు, దేవా వరద కోసం ఏం చేస్తాడు అనేది మీరు థియేటర్లోనే చూడాలి. ఇంటర్వెల్కి కాన్ఫ్లిక్ట్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఆ ఫైట్ ఇచ్చే మజా ఇంక ఏ ఫైట్లోనూ అంతగా రాలేదు. ఇప్పటి వరకు ఏం జరిగింది అని హాంట్ చేసే ఫ్లాష్ బ్యాక్ని సెకండ్ హాఫ్లో చూపిస్తారు అండ్ మెయిన్ స్టోరీ ఫుల్ సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. అందుకే ఏమో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే నాకు ఇంకా కొంచెం ఎక్కువగా నచ్చింది. ఫినిషింగ్ కూడా బాగుంది, మంచి గ్రిప్పింగ్ ట్విస్ట్ పాయింట్తోనే లీడ్ వదిలారు. సీజ్ ఫైర్ అనే టైటిల్కి కూడా న్యాయం చేశారు అనిపించింది. ఫ్రెండ్స్ మధ్య ఉన్న డ్రామా అండ్ ఎమోషన్ని బాగానే ఎక్స్ప్లోర్ చేశారు, కానీ మదర్ సెంటిమెంట్ని కొంచెం లా ఆఫ్ కన్వీనియన్స్ని యూజ్ చేసి చూపించారు అనిపిస్తుంది. కాన్సర్ని సరిగ్గా చూపించలేదేమో అని ఒక చిన్న కంప్లైంట్ నాది. ఎందుకో అది ఫాస్ట్ కట్లో వెళ్ళిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్లో థీమ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అండ్ థ్రోన్ కోసం జరిగే ఈ వార్లో ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూని చూపించారు, థ్రోన్ కోసం జరిగే కుతంత్రాలను చూపించారు. ఫ్రెండ్షిప్ ఎలా ఎండ్ అయ్యింది, థ్రోన్ ఎవరి సొంతం అయ్యింది అనేది సెకండ్ పార్ట్లోనే చూడాలి. ఇక పర్ఫార్మెన్సెస్కి వస్తే ప్రభాస్ని ఇన్ని రోజులుగా ఎలా చూడాలి అని అనుకున్నామో అలా ఉంటాడు, అందులో నో డౌట్. పృథ్వీరాజ్ గారు టాప్ నాచ్ పర్ఫార్మెన్స్, ఇంకా బాబీ గారు, గరుడా గారు సూపర్ రోల్స్ పడ్డాయి, ప్రాపర్గా జీవించేశారు. ఇందులో ఉన్న ఉమెన్స్ అందరికీ ప్రామినెంట్ రోల్సే పడ్డాయి, ప్రతి ఒక్కరూ 100% ఇచ్చారు. కానీ శృతి హాసన్ స్టార్టింగ్ యాక్టింగ్కి అవుట్ ఆఫ్ ద ట్రాక్ వెళ్తుందేమో అని భయపడ్డా. జగపతి బాబు గారు బాగా సెట్ అయ్యారు, కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెకండ్ పార్ట్లో. సీన్స్, ఎలివేషన్, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ డీటెయిలింగ్ అండ్ వరల్డ్ బిల్డింగ్ చాలా క్లియర్గా రాసుకున్నారు అండ్ రాసుకున్నది 1000% ప్రజెంట్ చేశారు. టెక్నికల్ టీమ్ బ్రిలియన్స్ కనపడుతుంది ఇందులో. ఎడిటింగ్ అండ్ విజువల్స్ అన్నీ స్టోరీని కాంప్లిమెంట్ చేసేలానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్. ప్రశాంత్ నీల్ గురించి తెలిసిందేగా, డ్యూయట్లు, కట్టుపన్న సాంగ్ లాంటివి ఉండవు. ఏదైనా సాంగ్ ఉంది అంటే అది ఊపు తెప్పించేలానే ఉంటుంది. కానీ సలార్లో అంత ఊపు రాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్స్పెక్టెడ్ హై లేదు అనిపించింది. బట్ ఫస్ట్ డే అరుపుల వల్లనో థియేటర్ ఫాల్ట్ వల్లనో నాకు అనిపించలేదు. అందుకే నైట్ మళ్ళీ వెళ్తున్నా. ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు అక్కడ అప్డేట్ చేస్తాను. సలార్ యాక్షన్ సీక్వెన్సెస్, ఎలివేషన్స్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాయి. డెఫినెట్గా సలార్ మీ మైండ్లో ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తాడు. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది, బట్ నాకు నచ్చనివి కూడా కొన్ని ఉన్నాయి, కానీ అవి ఫ్యూ డేస్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫైనల్గా ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ ప్రభాస్ స్థాయిని ఎవ్వరూ టచ్ చేయలేరు. ఇంతవరకు చూసారంటే నా రివ్యూ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.